భక్తివన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్తే. ఈరోజు సాయి సత్సంగంలో ముఖ్యంగా సాయిబాబా చెప్పినటువంటి మోక్ష సాధన ఏమిటి అనేటువంటి విషయాన్ని గురించి తెలుసుకుందాం. మరి ఈ యొక్క వస్తువులో సత్యాసత్య అంటే వస్తు ప్రపంచంలో మనం ఉన్నాం కాబట్టి వస్తు దర్శనంలో సత్యాసత్య వివేకం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి. ఇప్పుడు ఏ వస్తువులన్నీ ఉన్నాయి. కానీ ఏ వస్తువు యొక్క లక్షణం ఏమిటి? ఏ యొక్క దృశ్యము వెనక ఏదుంది? ఏ మనిషి యొక్క లక్షణం ఏమిటి? అసలు జీవిత లక్ష్యం ఏమిటి? ఇది సాయి సచ్చరిత్రలో 16, 17 అధ్యాయాలు చదివితే మీకు మంచి విషయాలన్నీ చాలా తెలియవస్తాయి. అసలు వాట్ ఈజ్ లైఫ్? అసలు జీవితం అంటే ఏమిటి? అనేదాన్ని బాబా చాలా చక్కగా చెప్పాడు. జీవితం అంటే అనుభూతితోనా ఈ అనుభూతిని 2 రకాలుగా ఉంటుంది. భౌతిక వస్తువులతో మనం పొందే అనుభూతి, అదేవిధంగా భక్తితో పొందే అనుభూతి. ఇప్పుడు బాబా విగ్రహాన్ని చూస్తాం. బాబా విగ్రహాన్ని చూసిన వెంటనే బాబా యొక్క లీలలు జ్ఞాపకం వస్తాయి. బాబా మన జీవితంలో మనకు ఏ విధంగా తోడ్పడ్డాడు, ఏ విధంగా మనల్ని రక్షించారు, ఏ విధంగా మనల్ని ప్రేమిస్తూ ఉన్నారు అనేది మనకు అనుభవంతో తెలుస్తుంది. అప్పుడు ఒక అనుభూతి వచ్చేస్తుంది మనకు. అప్పుడు మనకు ఒక కవి అయితే ఒక అనుభూతితో ఒక పాట రాస్తాడు. అది అందరూ పాటలు రాయలేరు కదా! అందరూ కథలు చెప్పలేరు, అందరూ ప్రవచనాలు చెప్పలేరు కదా! కానీ వారి అనుభూతి మాత్రం బాబా పేరు ఎత్తితే చాలు. ఎక్కడైనా ఇద్దరు బాబా భక్తులు కలిశారనుకోండి, ఏమండి బాగున్నారు, ఓం సాయిరామ్, ఓం సాయిరామ్ అనుకోండి. బాబా పోతే అసలు ఒకరు బాబా అండి నా జీవితంలో బాబా లేకపోతే నేను లేనండి అని అంటాడు. అవునండి మాకు కూడా అంటే ఎవరు ముందు చెప్పాలో తాపత్రయపడిపోతుంటారనమాట. అందుకే బాబా ఈ భక్తులకు విపరీతమైనటువంటి ఒక అనుభూతిని ఇచ్చేస్తాడు. ఎవడు ఇంతవరకు ఏ దేవుడు కూడా, ఏ గురువు కూడా ఇవ్వని అనుభవాలను బాబా ఒక్కడే మాత్రమే ఈ ప్రపంచం బాబా భక్తులకే తెలుసు. అది వేరే వాళ్ళకి చెప్పిన అర్థం కాదు, అహంకారులకు అసలు అర్థం కాదు. ఎందుకంటే ఒక్క తల్లి ప్రేమకే తల్లడిల్లెను నామది, వేయి తల్లుల సాయి ప్రేమను తట్టుకొను నా హృది, తట్టుకొను నా హృది. సాయి అంటే అంతులేని ప్రేమ సాగరం, ఎంత గ్రోలిన తనివి తీరని ప్రేమ మకరందం, ప్రేమ మకరందం అని ఒకసారి నేను అనుభూతితో పాట రాశాను. ఎందుకంటే తల్లి ప్రేమను తలుచుకుంటేనే మన కళ్ళ వెంట నీళ్ళు వస్తాయి. మనసంతా కూడా ఒక ఆర్ద్రమైపోతుంది. కానీ సాయి ప్రేమ కూడా 1000 తల్లుల సాయి ప్రేమ అన్నాను ఇక్కడ. 1000 తల్లుల సాయి ప్రేమ తట్టుకున్న నా హృదయం. ఎందుకు అంటే బాబా భక్తులకు ఎప్పుడు కష్టాలు ఇస్తున్నట్టుగానే మనకు కనిపిస్తూ ఉంటుంది. అవి కష్టాలు కాదు, మన యొక్క జన్మ కర్మలను దగ్ధం చేయడానికి జీవితంలో మనకు పరీక్షలు అని తెలుసుకోవాలి, లేదా జన్మల కర్మల పెట్టెని తెరిచివేస్తారు. ఇక్కడ ఒక విషయం కలిసి వస్తు వివేక జ్ఞానం అంటే అదే. అంటే ఏ జన్మలో కర్మనో మనం ఇప్పుడు అనుభవిస్తూ ఉన్నాం కాబట్టి కర్మలన్నీ తొలగించుకుంటే చివరికి ఏమందంటే ఇది మాయా ప్రపంచము. కానీ మోక్ష ప్రాప్తి అంటారు. మోక్షం అంటే ఏముందని అసలు మోక్షం అంటే ఏమిటి అంటే ఈ యొక్క అటాచ్మెంట్ ఈజ్ వైన్, డిటాచ్మెంట్ ఈజ్ డివైన్ అని ఈ వస్తువు వ్యామోహాలు ఉంటే, వ్యక్తుల యొక్క వ్యామోహాలు ఉంటే, ధన కనక వస్తువు వాహాలపై వీటి మీద మోహం లేకపోవడము, గురువు పైనే దృష్టి ఉండడము, సెల్ఫ్ రియలైజేషన్ ఈజ్ కాల్డ్ రియల్ ఎడ్యుకేషన్ అని శంకరాచార్యుడు అన్నది. అందుకే ఆత్మ సాక్షాత్కారము, ఆత్మ సాక్షాత్కారం పొందడం అంటే ఏమిటి? అదేదో ఈ పదాలన్నిటినీ కలగాపులగము చేసి ప్రవచనకారులు, గురువులు వీళ్ళంతా కూడా ఆత్మ సాక్షాత్కారం అంటే అయ్యో అదేదో మాకు అందనిది, మాకు సంబంధం లేదు, ఆత్మ సాక్షాత్కారం లేదు, ఏమీ లేదు. అసలు గురువునే నువ్వు ప్రేమిస్తూ ఉంటే, గురువు ఎందుకంటే గురువు ఆదిశక్తి స్వరూపుడు. అమ్మవారి కృప నుంచి అంటే అమ్మవారి మంత్రోచ్చాటన చేసి షిరిడి సాయిబాబా 16 ఏళ్లకే అష్టసిద్ధులు పొంది షిరిడీలో కూర్చొని అక్కడి నుంచి 60 సంవత్సరాల పాటు ఆయన యొక్క అపారమైనటువంటి తన యొక్క పవర్స్ని, అపారమైన దివ్య శక్తులను, ఆదిశక్తిలో ఉన్న శక్తులన్నీ ఈయనకు వచ్చేసి అందుకే సర్వ దేవతలుగా కనిపించాడు, సకల ఋషులుగా కనిపించాడు, పంచభూతాలను శాసించాడు. ఎందుకు అంటే ఆ 4-5 ఏళ్ల వయసులోనే ఆయన్ని ఒక గురువు హిమాలయాలకు తీసుకుపోయి అక్కడ
అమ్మ జగన్మాత యొక్క మంత్రాన్ని మనం ఇప్పుడు మనం ఇప్పుడు ఎట్లా లలితా సహస్రనామాలు ఎట్లా పఠిస్తామో అట్లా జగన్మాత యొక్క మంత్రాన్ని ఆయన నేర్పించాడు. అందుకే ఈ విశ్వమంతా కూడా శక్తి ఆవరించి ఉంది. అన్ని రూపాల్లో శక్తి ఆవరించినట్టుగా బాబా నేను షిరిడీలోనే ఉన్నాననుకుంటే మీకేం తెలియనట్టే లెక్క. నేను అన్ని చోట్ల ఉన్నాను. మళ్ళీ నేను చెప్పేదేమిటంటే శ్రద్ధ, సబూరు, దీన్ని శమము, దమము అది ఇది అని చెప్పేసి మనము ముముక్షుత్వానికి వెళ్ళాలంటే ఇవన్నీ ఉండాలి. ఓపిక ఉండాలి, సహనం ఉండాలి, కష్టాలను భరించాలి. ఎవరు ఏమైనా నిందలు చేసినా కూడా వాటిని పట్టించుకోకూడదు. దేనికి స్మరించకూడదు. ఆత్మని ఎవరు నిందించలేరు. ఎవరు నిందిస్తే ఆత్మ ఏం తగ్గదు, లేకపోతే అభినందిస్తే అదేం పెరగదు. ఆత్మ నిప్పుల్లో కాలదు, నీళ్ళున ఇవన్నీ కూడా భగవద్గీత చెప్పినా ఎక్కడ ఏది చెప్పినా కూడా ఇవన్నీ కూడా మనం బాగా తెలుసుకుంటే ఏ జ్ఞానము లేనటువంటి వాడు, ఏ పండితుడు కానటువంటి ఒక పల్లెటూరులో చక్కగా ఉన్నటువంటి ఒక రైతు, నిర్మలంగా ఉన్న రైతు, కష్టాలను భరించే రైతు కన్నా గొప్ప యోగి కానీ, జ్ఞాని కానీ, పండితుడు కానీ నాకు కనిపించడం లేదు. అందుకు ప్రత్యక్ష సాక్ష్యం మా నాన్నగారు. మా నాన్నగారు ఎప్పుడు నవ్వుతూ ఉండేటువంటి వాడు. బ్రహ్మాండం కష్టపడారు. కానీ భారత భాగవతాలు ఇవన్నీ ఊరికి వినికిడి శక్తి వల్ల అన్నిట్లో ఉండేది ఒకటేరా అని చెప్పేవాడు. ఏమిటంటే ఇవన్నీ కూడా మనసు చేసే యుద్ధమే కురుక్షేత్రం. మనసులోని దుర్గుణాలకు సద్గుణాలకు మధ్య జరిగినటువంటి ఘర్షణే కురుక్షేత్రం అని. అంతే ఇంకేమి లేదు. తెలుసుకుంటే ఎవరు ఏమో మాట్లాడినా మనం సహనంగా నవ్వుతూ ఉండాలి. అంటే అదేవిధంగా కష్ట సుఖాలు సమంగా స్వీకరించాలి. ఎవరికి హాని చేయకూడదు. ఇలాంటి ఒక ప్రకృతిలో పక్షులు, జంతువులు ఎలా ఉన్నా మనం కూడా అలాగే ఉండాలి. కానీ మనుషులకి, జంతువులకి, పక్షులకి తేడా ఏమిటంటే మనకు జ్ఞానం ఉంది కాబట్టి మనం సెల్ఫ్ రియలైజేషన్, సాక్షాత్కారం కోసం మనం ప్రయత్నం చేయాలని బాబా చెప్పాడు, చేసి నిరూపించాడు. బాబా జీవించిన విధానమే. అందుకే బాబా నువ్వు నవ్వేటి, నడిచేటి, ప్రేమించేటి తీరు ఈ వేదాలు శాస్త్రాలు వర్ణించలేవు నీ దివ్య రూపం సర్వమంగళ స్వరూపము. కాబట్టి బాబా నువ్వు కూర్చున్న తీరు చూస్తుంటే మా ముచ్చట తీరు, యోగ సుమం పూసినట్టు, జ్ఞానవనం విరిసినట్టు, ధ్యాన ఫలం పండినట్టు, కుండలి మేల్కొన్నట్టు బాబా నీ లీలలే వేరు, నువ్వు ప్రేమ రూపమైన ఫకీరు. కాబట్టి బాబాను ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయన జీవన విధానం ఇలా. ఆయన ముఖము కడిగితే అసలు బాబా నువ్వు మోము కడుగు తీరు ఏ చిత్రకారుడు గీయలేరు అంటే అలా బాబా నువ్వు ప్రేమించు తీరు ఈ దేవుళ్ళు వర్ణించలేరు. ఇట్లా ఈ బాబాని అస్సలు దెర్ ఇస్ నో వర్డ్స్ టు ఎక్స్ప్రెస్ ఈజ్ అంటే ఆ ఫారం, బాబా ఫారం కానీ, ఆయన యొక్క నడక కానీ, ఆయన నవ్వు కానీ, ఆయన జీవించిన విధానం కానీ, ఆయన చెప్పిన మాటలు కానీ, ఆయన రక్షించిన విధానం కానీ భక్తులను ఎవరు రాయలేరు, చెప్పలేరు, ఏమీ లేరు. కాబట్టి మనం మళ్ళీ మరి నీకు ఎలా అనుభవం అవుతుంది అంటే నీకు ముముక్షత్వం రావాలన్నా, సహనం రావాలన్నా, జ్ఞానం రావాలన్నా, క్రియేటివిటీ రావాలన్నా, యోగం రావాలన్నా, భోగం రావాలన్నా బాబాను నిరంతరం అలా చూస్తూ ఆయనే సర్వం అనుకొని ఇంకా వేరే ఏది లేదు. బాబా అంటే అనన్య శరణాగతి బాబాను పొందామంటే నువ్వు ఎంత నమ్మితే, ఏ ఫోర్స్లో నువ్వు బాబా వైపు వెళితే అంత నమ్మికతోనే నువ్వు రక్షింపబడతావు. ఆ ఫోర్స్తో నీ కోరికలన్నీ నెరవేరుతాయి. తర్వాత నువ్వు యజ్ఞము, యాగము ఇవన్నీ నువ్వు ఏదో అది ఆ యజ్ఞం ఇవి ఏవి చేయాల్సిన అవసరం లేదు. తదేక దృష్టితో నన్ను, నా పటాన్ని చూస్తూ ఉంటే వారి సర్వ కార్యాలు నేను నెరవేరుస్తాను. నా వైపు ఊరికి అలా చూస్తూ ఉండు అన్నాడు. చూస్తూ ఉండు, సత్యాన్ని అంటి పెట్టుకు, రెండే మాటలే బాబు. లుక్ టు మీ, ఐ విల్ లుక్ టు యూ. దట్స్ ఎనఫ్. ఇంక నో ఆర్గ్యుమెంట్. ఇక్కడ ఇంకేది చేయాల్సి, లుక్ టు మీ, ఐ విల్ లుక్ టు యూ. సింపుల్. ఈ ఇక్కడ మోక్షము అని ఎందుకు చెప్పాడో, సర్వ వస్తువుల పైన, ఈ ప్రపంచ పైన ఈ వ్యామోహం లేకుండా ఒకటే ఈ చూపే కదా మెయిన్ అన్నిటికీ. చూపు చూసే దృశ్యాలను బట్టి మనం ఆలోచిస్తాం. కాబట్టి డబ్బును చూసామంటే కావాలనిపిస్తుంది. అదేవిధంగా బంగ్లా చూస్తే, కార్లు చూస్తే, పదవులు చూస్తే ఇన్ని కావాలి. అసలు అక్కడ చూడకండి. లుక్ టు మీ అని బాబా అన్నాడు కదా. బాబా వైపే చూడండి, గుడికి వెళ్ళండి. బాబా కాళ్ళ మీద కాళ్ళ వేసుకొని అలా ఆయన కరుణ కళ్ళు, ఆ కళ్ళు కరుణా సముద్రాలు. ఆ కళ్ళ వైపు తదేకంగా కొద్దిసేపు చూశారంటే ఎంత సాధన చేస్తే
ఎంతసేపు బాబా కళ్ళల్లోకి చూసి బాబా గురించి ఆలోచించి నా లీలల్ని ఎవరైతే పదే పదే ఆలోచిస్తారో వారికి అనర్ఘమైన జ్ఞానరత్నాలు లభిస్తాయని ఆ జ్ఞానరత్నం, ఆ జ్ఞానరత్నంలో అనర్ఘరత్నం ఏంటంటే అదే మోక్షము. కాబట్టి బాబా హ్మ్, మోక్ష ద్వారాలు తెరిచి ఉన్నాయి. షిరిడీలోనే కాదు నీ హృదయంలోనే. కాబట్టి గుడుల చుట్టూ నువ్వు తిరుగుతూ ఉంటే గురువు దొరకడే ఓ మనసా. గుండెను ద్వారకమాయిగా చేసిన గురువు దొరుకునే ఓ మనస. సద్గురువు దొరుకునే ఓ మనస. అందుకే నీ గుండెను ద్వారకామాయగా చేసి షిరిడి సాయిబాబాని మీ గుండెల్లోకి ఆహ్వానించండి. మీకు మోక్షం లభిస్తుంది అని తెలియజేస్తూ ఈనాటి సత్సంగాన్ని ముగిస్తున్నాను.